వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియోలో మనం మొత్తం కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాక్ అంటే మనకు మెయిన్గా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి మనకు ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంటాయి. ఇది ఫ్రంట్ ఎండ్ అండి. HTML, CSS, జావాస్క్రిప్ట్. సో HTML మనం నార్మల్గా వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామని తెలుసు. తర్వాత దీన్ని CSS స్టైలింగ్ కోసం యూజ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ వచ్చేసరికి ఏంటి, ఇంటరాక్టివ్నెస్ కోసం, ఫంక్షనింగ్ కోసం మనం జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మనకు కనిపించేదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు, యూట్యూబ్లో మీకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, మొత్తం కూడా ఏంటి ఇలా మొత్తం ఒక బాక్స్ లాగా ఉండి తర్వాత కామెంట్ సెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకేంటి అదొక ఫ్రంట్ ఎండ్. మనకు కనిపించేంతా కూడా వెబ్సైట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఫ్రంట్ ఎండ్. ఓకే, తర్వాత బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, మనకు ఎప్పుడైతే మనం యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో యూట్యూబ్లో ఏదైనా అడుగుతున్నారు, ఇప్పుడు మీరు సంథింగ్ ఏదో ట్రైలర్ అడుగుతున్నారో, లేకపోతే పైథాన్ లైఫ్ C లాంగ్వేజ్ క్లాసా, లేకపోతే ఇంకా ఏదో అడుగుతున్నారు. సో అప్పుడు ఏంటి, మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం బ్యాక్ ఎండ్లోనే లాజిక్ మొత్తం రాసి ఉంటుంది. సో దానికి సంబంధించిన డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు ఏది కావాలన్నా డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మనకు కనిపించేదంతా కూడా ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ కనిపించదు, డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, మరి బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనకు సెపరేట్ లైక్ ఒక ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. ఏంటి, ఇప్పుడు మీరు జావా, స్ప్రింగ్ బూట్, పైథాన్ అయితే జాంగో కావచ్చు, ఫ్లాస్క్ కావచ్చు. జాంగో అంటే ఏదో ఒక ఫ్రేమ్వర్క్, జాంగోతో చేయొచ్చు లేదా ఫ్లాస్క్తో చేయొచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకా మనకు .NET ఫ్రేమ్వర్క్ ఉంటాయి, ఇంకా ఉంటాయి. సో మనం మెయిన్గా మీరు ఇవి రెండు ఏంటి జావా, పైథాన్తో చేస్తారు కాబట్టి స్ప్రింగ్ బూట్, జాంగో, పైథాన్ జాంగో చేస్తారు, లేకపోతే పైథాన్ ఫ్లాస్క్ చేస్తారు. ఇవి మనం బ్యాక్ ఎండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ఫ్రేమ్వర్క్ కంపల్సరీ చేయలేదు. ఏదో ఒకటి, అయితే జావాతో చేస్తున్నారా, పైథాన్తో చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే లాంగ్వేజ్. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకున్నాం, బ్యాక్ ఎండ్ గురించి తెలుసుకున్నాం, డేటాబేస్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా తెలిసాయి. ఇప్పుడు ఏం చేయాలి, మరి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. లైక్ టు డూ లిస్ట్ కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇలా చేస్తూ వెళ్తే మీరు అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ చేయగలుగుతారు. ఓకే, తర్వాత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేసిన ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా డిప్లాయ్ చేయడం నేర్చుకోండి. అది డిప్లాయ్ చేయడం మీరు క్లౌడ్లో మనం లైక్ ఏంటి AWSలో వేస్తారా, అజూర్లో వేస్తారా, లేకపోతే గూగుల్ క్లౌడ్ లైక్ GCPలో వేస్తారా, అది మీ ఇష్టం. ఏదో ఒక క్లౌడ్ గురించి తెలుసుకోండి. ఓకే, క్లౌడ్ గురించి మీరు డిప్లాయ్మెంట్ చేయడం ఏదో ఒక క్లౌడ్లో అయితే చేయడం తెలుసుకోండి. AWS, అజూరా, GCP. ఓకే, తర్వాత ఇంకా మనకు ఇవి కాకుండా మనకు ఫ్రీ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. మీరు హీరోకు కావచ్చు, వర్సెల్ కావచ్చు, నెట్లిఫై కావచ్చు, ఈ విధంగా మీకు ఫ్రీ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. మీ ఇష్టం, ఏదైనా మీరు డిప్లాయ్మెంట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు డిప్లాయ్మెంట్ చేయడం తెలిసిందనుకోండి, మీకు యూజర్స్ లైక్ ఏంటి, ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూ కావచ్చు, రెజ్యూమేలో పెట్టినప్పుడు కావచ్చు, ప్రాజెక్ట్ అనేది ఏమవుతుంది, వాళ్ళు ఈజీగా చూడగలుగుతారు ప్రాజెక్ట్ని. సో ఎలా వర్క్ అవుతుంది అనేది. సో అందుకే డిప్లాయ్మెంట్ చేయడం తెలుసుకోండి. అందుకే క్లౌడ్, ఏదో ఒక క్లౌడ్ తెలుసుకొని ఉంటే బాగుంటుంది. ఓకే, AWS ఉంది, అజూర్ ఉంది, GCP, ఏదో ఒక క్లౌడ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి గిటప్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం కూడా గిటప్ గురించి మనకు అవసరం. సో గిటప్ కూడా మీరు నేర్చుకోండి. సో ఫ్రంట్ ఎండ్ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే మనం మెయిన్గా 3 అంటాం. ఏంటి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. నేను ఇంకేం చెప్తున్నాను, డిప్లాయ్మెంట్ చేయడం కోసం మన క్లౌడ్ కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను, ఏదో ఒక క్లౌడ్. అదేవిధంగా వర్షన్ కంట్రోల్ గురించి తెలుసుకోండి అంటున్నాను, గిటప్ గురించి. ఓకేనా, ఇంకా లింక్డ్ఇన్ కూడా ప్రొఫైల్ ఇంకా ఎవరైనా లేకపోతే మొత్తం లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే లింక్డ్ఇన్ మనకు చాలా అక్కడ జాబ్స్ పరంగా కావచ్చు, కనెక్షన్స్ పరంగా కావచ్చు, అన్నీ కూడా బాగుంటాయి. సో మనకు నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. సో ప్రొఫెషనల్తో ఇంటరాక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పక్కాగా చేయాల్సినవి. సో ఇవన్నీ కూడా ఓకే. తర్వాత డేటాబేస్కి వచ్చేసరికి మనకి SQL ఉంటుంది, NoSQL ఉంటుంది. సో SQLలో MySQL, PostgreSQL ఉంటుంది. ఓకే, NoSQLకి వచ్చేసరికి MongoDB, Cassandra, ఇంకా చాలా ఉంటాయి. దీనిలో కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ మీరు
ఎస్కేల్ నేర్చుకుంటే బాగుంటుంది. సో తర్వాత నో ఎస్కేల్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఎస్కేల్ నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. HTML ఉంది, CSS ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, జావా పైన ఉంది, తర్వాత ఓకే ఇంకా ఎస్కేల్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా గిటప్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ సోర్సెస్ చాలా ఉందండి, మీరు వాడుకోవచ్చు ఫ్రీగానే. కంటెంట్ చాలా ఇచ్చాం మేము. సో ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తే మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ బాగా మంచి డెవలపర్ కాగలుగుతారు. మంచి అడ్వాన్స్ ప్రాజెక్ట్ చేయండి, రెజ్యూమెలు పెట్టుకోండి, డిప్లాయ్మెంట్ చేయడం నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.